మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రభువైన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We share our greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయబోతున్నామండి. so today we are going to have a Bible study about ఈ రోజు వాక్యము 2 ఎఫెసెస్ గా మనం పరిశీలన చేయబోతున్నామండి. So today's message is of two parts. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఉద్భవించటం కొరకు మనం 2 ఎపిసోడ్స్ కింద దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయబోతున్నామండి. about the birth of our Savior Jesus Christ, we would like to share a message, and this message is of two parts. ఈ 2 ఎపిసోడ్స్ ని చక్కగా బైబిల్ దగ్గర పెట్టుకుని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. We will be so grateful to you if you could open up your hearts and minds to listen to the word of God and have clear notes. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ రోజు మన ధ్యానాంశం కొరకు సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15 నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం అండి. so today our Bible study is from Numbers 24th chapter 15th to 17th verses. ఉపమాన రీతిగా ఇట్లెనను, బేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీలలో నుండి లేచును. దేవునికి మహిమ కలుగును గాక. Then he spoke his message, the prophecy of Balaam, son of Beor, the prophecy of one whose eye sees clearly, the prophecy of one who hears the word of God, who has knowledge from the Most High, who sees a vision from the Almighty, who falls prostrate, and whose eyes are open. I see him, but not now. I behold him, but not near. A star will come out of Jacob. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే మునుపు స్థానిక దైవజనరాలు మన ప్రార్థనలో నడిపిస్తారండి. Before we begin our message, we ask our sister Chini, my mother, to pray. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఇదిగో మీ కుమారుల వర్తమానం చెప్పడానికి సిద్ధపడుచున్నగా తండ్రి నాయన, మీ కుమారులలో ఉండి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి వర్తమానం వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలను, ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఆయన ఆరోగ్యం ఆయస్థానం మీరు దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు యేసు నామములో ఈ విన్నపాలు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ బిలాము అనేటువంటి ఒక ఆయన మంచి దర్శనాన్ని చూస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see Balaam have seen a great vision of. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బేరు కుమారుడైనటువంటి బిలాము అని వ్రాయబడిందండి. Here we see the man who saw the vision from the Almighty is Balaam, son of Beor. ఈయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడండి. And here we see he is seeing a vision. ఇక్కడ 17వ వచనంలో చూస్తే, And in 17th verse we see there what his vision is. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. I am seeing him,
but not like now. అయితే ప్రస్తుతము ఆయన ఎలా ఉన్నాడు? And how he is like now. ఈ యొక్క బిలాము గారు ఈ యొక్క దర్శనాన్ని చూసేటప్పటికి యేసు క్రీస్తు ప్రభువారు ఏ రూపంలో ఉన్నారనేది పరిశీలన చేద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we all knew who is he whom Balaam have seen, and we would like to share you about that. కనుక ఈ దర్శనాన్ని ఈ యొక్క బిలాము గారు చూసేటప్పటికి యేసు క్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు అంటే, ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see Balaam was telling that I am seeing him, but he is not like now how he is. కనుక ఈ యొక్క దర్శనాన్ని చూసేటప్పటికి యేసు క్రీస్తు ప్రభువారు వాక్య రూపంలో తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, whom Balaam is seeing is our Savior Jesus Christ, and he is like word before. అలాగని యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, And also in Isaiah 53rd chapter 1st verse, అక్కడ లేత మొక్కలను ఎండిన భూమిలో పెరిగిన మొక్క వలె తన తండ్రి అయిన దేవుని దగ్గర యేసు క్రీస్తు ప్రభువారు పెరిగినట్టుగా మనం బైబిల్లో పరిశీలన చేస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. there we see he was growing like a tender plant and roots from the dry land. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ప్రస్తుతం ఉన్నట్టంటే ఆయన వాక్య రూపములో ఒక లేత మొక్క వలెను తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నట్టుగా అప్పుడు ఈయన చూస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so here Balaam was telling that he is not like now. Then how he is now is like word, we all knew, but in Balaam's vision he is not like word. అందుకని ఇక వెంటనే ఈ 2వ లైన్లో ఏమంటున్నాడంటే, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉండి కాదు. I am seeing him, but I am not seeing him closer. మరి ఎలాగ చూస్తున్నాడు ఆయన? But how he is seeing him? అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, In Hebrews 11th chapter 13th verse, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాస గలవారై మృతి నందిరి. so there we see they were all waited for the promise of God, and they were seeing him from apart. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దూరమున నుండి వీరంతా కూడా ఎవరిని చూస్తున్నారంటే మెస్సియాని చూస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, there we see they all are waiting for the promise from the God. We all knew the promise of the God is Messiah, and they were all waited whether he will come at their time. ఏమిటా వాగ్దానము? And what that promise is? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, And in Genesis 3rd chapter 15th verse, మరియు నీకును స్త్రీకిని ఈ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. I will put enmity between you and the woman. కనుక స్త్రీ సంతానాన్ని భూలోకానికి పంపిస్తానని తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see in the beginning God was promised that he will send his son through woman. కనుక ఆదాము కాలము నుంచి కూడా ఈ యొక్క మెస్సియా కొరకు, ఆ స్త్రీ సంతానము కొరకు అందరూ ఎదురు చూసినట్టుగా మన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసుల లిస్టులో ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, there we see the Hebrews, the people who are waited for the promise are from the time of Adam to the time of before Jesus Christ came. They were all waited for the promise of God, whether Messiah will come in their time. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు, from Abraham to King David
14th generation. అలాగే ఈ దావీదు నుంచి మళ్ళా ఈ యొక్క యోసేపు వరకు 14 తరాల వరకు ఆ మెస్సియా కొరకు వారందరూ కూడా ఎదురు చూసినట్టుగా మన బైబిల్ చదివిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. And from King David to Jesus Christ, again 14 generations. That means 14 plus 14, 28 generations were waited for Messiah. కనుక వారందరూ ఎదురు చూస్తున్నారు. They all are waiting for him. అలాగే వాక్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు And Jesus Christ, the word, లేత మొక్క వలె ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, and who was growing up like a tender plant with Father, ఆయన ఒక శరీరాన్ని దాల్చినట్టుగా, and he made flesh. అందుకనే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే In John 1st chapter 14th verse, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. that word have made flesh and dwelt with us. కనుక ఆ యొక్క వాక్యానికి దేవుడు తండ్రి అయిన దేవుడు శరీరాన్ని ఇస్తాడని ఏనాడో బిలాము గారు ఆ దర్శనాన్ని చూస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see God will send his son and this world will made flesh, and this vision, what is going to happen in the future about the coming of Messiah, was seen by Balaam in his vision before. అందుకని ఆయన ఇలాగ సెలవిస్తున్నాడండి. And that's the reason he's telling here that ఆయనను చూస్తున్నాను గాని I am seeing him, ఈ ప్రస్తుతం వాక్య రూపంలో కాదు, but he's not like word, ఆయనను చూస్తున్నాను గాని సమీపము నుండి కాదు. but I am seeing him but not closer. కనుక వాక్యమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు శరీరాన్ని దాల్చుకుని ఈ భూలోకానికి రాబోతున్నాడు అని ఏనాడు బిలాము గారికి దేవుడు బయలుపరచాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, God was revealed to Balaam in his vision. In 16th verse we see that he saw the vision of the Almighty. That means God was shown him the vision about his son's coming, how he is going to come. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఆ దర్శనమును చూసిన ఆయన ఎవరిలో నుండి రాబోతున్నాడో కూడా చెబుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, in this vision he was telling how he is coming, and he is also told how he is going to come from. ఇప్పుడు వచ్చేమండి వంశములనికి. And now we are getting into our subject. ఇక్కడ మనం చూసినట్టయితే And here we see, నక్షత్రము యాకోబులో నుంచి ఉదయించును. there shall come a star out of Jacob. కనుక ఈ నక్షత్రం ఎవరిలో నుంచి రావాలి? And from where this star have to come? ఈ నక్షత్రం యాకోబులో నుంచి రావాలి. And this star should come from Jacob. అది ఎలాగ నెరవేరింది And how it is happened? అనేది మనం పరిశీలన చేయబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. And we are going to tell you all how this prophecy that Messiah is going to come out of Jacob and how it is fulfilled. అందుకని ఆది కాండము 29వ అధ్యాయం 35వ వచనములో ఇలాగ రాయబడుతుందండి. In Genesis 29th chapter 35th verse, ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అని పేరు పెట్టెను. she conceived again and bore a son, and she said, now I will praise the Lord. Therefore she called his name Judah. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ లేయాకి యాకోబుకి పుట్టినటువంటి కుమారుడు ఎవరంటే యూదా. దేవునికి మహిమ కలుగును గాక. here we see for Leah and Jacob, Judah was born. కనుక ఈ యూదా అనగా అర్థం ఏమిటంటే And the name and the meaning of the name Judah is స్తుతించుట, praise, స్తుతి. praising the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, అందుకనే యాకోబు గారు ఈ యొక్క యూదాని ఆశీర్వదిస్తూ ఒక ప్రవచనాన్ని పలుకుతున్నాడండి. and Jacob blessing his son Judah, and he told a prophecy to him. ఆది కాండము 49వ అధ్యాయం 8వ వచనములో, And in 49th chapter Genesis 8th verse, యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఆమేన్. Judah,
You are he whom your brethren shall praise. Your hand shall be in the neck of your enemies. Your father's children shall bow down before you. కనుక ఇది ఎప్పుడు నెరవేరబోతుందో ఈ యొక్క 49వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, And in Genesis 49 chapter 1st verse, we could understand when it's going to happen. అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. కనుక ఇది ఎప్పుడు నెరవేరబోతుంది? తన యొక్క యోధా దగ్గరకు వచ్చి తన అన్నదమ్ములు తనను స్తుతించటం, యోధా దగ్గరకు వచ్చి తన అన్నదమ్ములు తన దగ్గర సాగిలపడడం అనేది అంత్యకాలంలో జరగబోతుందని ఈ దర్శనాన్ని, ఈ యొక్క ప్రవచనాన్ని యాకోబు గారు యోధా గురించి పలుకుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see Jacob is giving a prophecy to his son that all his brethren shall bow down before you, and God is going to bless your generations, and this is going to happen in the last days. అది ఎలాగ నెరవేరింది? And how it is fulfilled? ఆ యూదాలో నుంచి యేసు క్రీస్తు ప్రభువారు అనేటువంటి మెస్సియా, యేసు క్రీస్తు ప్రభువారు అనేటువంటి ఆ నక్షత్రము యూదాలో నుంచి మనకి వచ్చినట్టుగా బైబిల్ సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see Balaam has told a prophecy that star will come out of Joab, and we see here Joab and Leah, Jacob and Leah's son Judah, we see in there, and Jacob is giving a prophecy to his son that your generation is going to bless. That means God is having a plan on your generation. That's what Jacob is telling to Judah, and how it is fulfilled, let us tell you, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క ఈ నక్షత్రము ఎక్కడి నుంచి రావాలంటే యాకోబులో నుంచి రావాలి. అంటే యాకోబులోంచి ఎలా వస్తాడు అంటే, యాకోబుకు పుట్టినటువంటి 4వ కుమారుడు అయినటువంటి యూదాలో నుంచి రావాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, the star shall come out of the Joab. That means not from Joab. You should understand here the concept is from Joab. That means from Jacob and Leah, Judah. That means Judah is the 4th son of Jacob, and God chose Judah. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 15వ వచనం వరకు మనం చదవబోతున్నాం అండి. So dear people of God, let us make you clear. Please go through the verses we are sharing you right now carefully. కనుక ఎవరి నుంచి ఎవరు వచ్చారు, వారిలోంచి ఎవరు వచ్చారు అనేటువంటి విషయాలు ఈరోజు మనం పరిశీలన చేయబోతున్నాం అండి. We are going to share you how this prophecy was fulfilled. కనుక అబ్రహాము ఇసాకును కనెను. Matthew's 1st chapter, 1st to 15th verse, 16th verses. Dear people of God, please go through so carefully. Here we see Abraham was the father of Isaac. ఇసాకు యాకోబును కనెను. Isaac the father of Jacob. యాకోబు యూదాను కనెను. Jacob the father of Judah. యూదా తామారు నందు 2 కుమారులను పేరేసును జరాహును కనెను. And Judah begat Paris and Jara of Tamar. కానీ దేవుడు ఈ పేరేసును జరాహును చూచి ఆయన పేరేసును ఎన్నుకొనెను. దేవునికి మహిమ కలుగునుగా. And here we see Judah begat Perez and Jara, and here we see God choose Perez. పేరేసు ఇస్రోమును కన్నాడండి. Perez begat Esrom, ఇస్రోము ఆరామును కన్నాడండి. and Esrom begat Aram. ఆరాము అమినాదాబును కన్నాడండి. Aram begat Abinadab. అభినాదాబేమో నయోసును కన్నాడండి. And Abinadab begat Naasson. నయోస
సల్మానును కన్నాడండి. And Naasan begat Salman, అలాగే సల్మాను రాహాబునందు బోయాసును కన్నాడటండి. and Salman begat Boaz of Rahab, ఈ బోయాసు రూతునందు ఓబేదేదును కన్నాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. and Boaz begat Obed of Ruth, ఆ ఓబేదేదు యెష్యాని కన్నాడటండి. Obed begat Jesse, ఆ యొక్క యెషయా దావీదును కనెను. దేవునికి మహిమ కలుగును గాక. Jesse begat David the king. కనుక ఈ అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, from Abraham to David, King David, here we see 14 generations. అలాగే ఇప్పుడు దావీదు ఊరియా భార్య ద్వారా సాల్మానును కన్నాడటండి. And David the king begets Solomon of her who had been the wife of Uriah. ఈ సొలొమోను రెహబామును కన్నాడటండి. And Solomon begat Rehoboam, రెహబాము అబియాను కన్నాడటండి. and Rehoboam begat Abiah, అబియా ఆసానును కన్నాడటండి. and Abiah begat Asa, ఆసాను యెహోషువపాతును కన్నాడటండి. and Asa begat Jehoshaphat, యెహోషువపాతు యెహోరామును కన్నాడటండి. and Jehoshaphat begat Joram, యెహోరాము ఉజ్జియాను కన్నాడటండి. and Joram begat Ozias, ఉజ్జియా యోతామును కన్నాడటండి. and Ozias begat Joatham, యోతాము ఆహాజును కన్నాడటండి. and Joatham begat Ahaz, ఆహాజు హిజ్కియాను కన్నాడటండి. and Ahaz begat Hizkias, హిజ్కియా మనస్సేను కన్నాడటండి. and Hizkias begat Manasseh, మనస్సే ఆమోనును కన్నాడటండి. and Manasseh begat Ammon, ఆమోను యోషియాను కన్నాడటండి. and Ammon begat Josias, యోషియా ఎకొన్యాను కన్నాడటండి. and Josias begat Jeconias, ఎకొన్యా షయల్తీయేలును కన్నాడటండి. and Jeconias begat Salathiel, షయల్తీయేలు జిరుబాబెలును కన్నాడటండి. and Salathiel begat Jerubbaal, జిరుబాబెలు అబిహూదును కన్నాడటండి. and Jerubbaal begat Abiud, అహిబూదు ఎల్యాకీమును కన్నాడటండి. and Abiud begat Eliakim, ఎల్యాకీము ఆజోరును కన్నాడటండి. and Eliakim begat Azor, ఆ ఆజోరు సాదోకును కన్నాడటండి. and Azor begat Sadok, సాదోకు ఆకీమును కన్నాడటండి. Sadok begat Akim, ఆకీము ఏహూదును కన్నాడటండి. and Akim begat Eliud, యెహూదు ఎలియాజరును కన్నాడటండి. Eliud begat Eleazar, ఎలియాజరు మత్తాను కన్నాడటండి. Eleazar begat Matan, మత్తాను యాకోబును కన్నాడటండి. Matan begat Jacob, యాకోబు యోసేపును కన్నాడటండి. దేవునికి మహిమ కలుగునుగా. and Jacob begat Joseph, the husband of Mary, of whom was born Jesus. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అంటే దావీదు నుంచి మరలా ఈ యొక్క యోసేపు వచ్చేటప్పటికి మళ్ళీ 14 తరాలు అయిందటండి. దేవునికి మహిమ కలుగును గాక. and again from King David to Joseph, 14 generations. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఈ God, జరగబోయే విషయం అంతటిని కూడా ఆ యొక్క బిలాము గారు ఆ యొక్క దర్శనములో చూస్తున్నాడండి. దూరమున ఉండి దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see that here we are clearly understood that the star came out from Jacob, and this prophecy what Balaam have got is fulfilled. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, ఈ యాకోబులో నుంచి
నక్షత్రము ఉదయిస్తుందంటే మనం పరిశీలన చేసామండి. అబ్రహాములోంచి ఎవరు వచ్చారు? అబ్రహాములోంచి యాకోబు వస్తే, ఆ యాకోబులో నుంచి చివరికి 1 by 1 మనం ఆలోచన చేస్తే యోసేపు వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, Balaam, before he seen the vision, and he told how Messiah is going to come. And we see in here, he said that the star shall come out of Jacob. And here we see one by one from the generations from Jacob. That means from these 3 generations from Jacob, God chose Joseph. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అసలు ఈ మరియ చేసినటువంటి ఆ మరియ ఆశీర్వదించబడడానికి కారణం, మరియ దయాప్రాప్తురాలు అవడానికి కారణం ఏంటో తెలుసండి? so dear people of God, the reason why God chose Mary, కనుక దేవుడు యాకోబులో నుంచి తన నక్షత్రాన్ని ఉదయింపచేస్తానన్నటువంటి ఆ ప్రవచనము నెరవేరడానికి యోసేపును ప్రదానము చేయబడ్డమే మరియకు వచ్చిన ఆధిక్యత అండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, God was given a prophecy that the star will come from the Jacob. So as God wants to fulfill that prophecy and the vision of Balaam, God chose Joseph, and the reason Joseph was engaged with Mary, that's the reason God chose Mary. There is no any greatness. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఆ God, యోసేపు గారికి ప్రదానము చేయబడడం ద్వారా మరియను ఆ యొక్క నక్షత్రానికి జన్మనివ్వడానికి దేవుడు వాడుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, if God's prophecy have to be fulfilled, then God have to make his star to come out from Jacob's generations. So that's the reason God chose Mary, because she was engaged with Joseph, who was being a part of the generations from Jacob. So engaging with Joseph, Mary have got importance. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మరి ఆశీర్వదించబడడానికి కారణం, the reason why Mary was blessed, మరి దీవించబడడానికి కారణం, the reason why God chose her, మరియా ఆ యొక్క యాకోబులో నుంచి వచ్చిన సంతానమైనటువంటి యోసేపుకు ప్రదానం చేయబడడమే తనకు ఆశీర్వాదం అండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, being engaged with Joseph, the generation of Jacob, God chose Mary. And how grateful we have to be to God is how he was uniting. ఇలాగ జరగబోయే దర్శనం అంతటిని కూడా ఏనాడు ఒక 2000 సంవత్సరాలకు పూర్వమే ఆ యొక్క బిలాము తను చూస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, what is going to happen from thousands of years, Balaam have seen in his vision. ఆ వాక్యమున్న యేసుక్రీస్తు ప్రభువారు, The word Jesus Christ, ఆ లేత మొక్క వలె పెరుగుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, and the growing tender plant. ఈ యొక్క యాకోబులో నుంచి రావడం అనేది ఎలాగ నెరవేర్చుకుంటూ వచ్చిందంటే చివరికి యోసేపు మరియ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి, ఆ నక్షత్రం ఈ భూలోకానికి ఉద్భవించడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, how great our God is, his plan. And here we see how God was fulfilled the prophecy of Balaam, and truly here we see Messiah have came out from the star Messiah have came out from Jacob. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, ఈ యాకోబులో వచ్చిన నక్షత్రం ఎవరు? and who is that star came out from Jacob?
ఒకసారి మరి పరిశీలన చేద్దామండి. And let's go through a few verses to make clear that this star is who. ప్రకటన రాసినటువంటి గ్రంథము In Revelations 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. 22nd chapter 16th verse. ఆ చివరి మాట చదవండి సరిపోదు. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. I am the root and the offspring of David and the bright and morning star. కనుక యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ జరగబోయే కాలంలో జరిగే దానిని ఆయన యోహాను గారి దర్శనాన్ని చూస్తున్నాడండి. And here also we see this is the vision of John. ఆయన ఇక ఏం చెబుతున్నాడంటే యేసు ప్రభువారు, And there we see what Jesus Christ was sharing him. నేను దావీదు చిగురుని, I am, Jesus Christ is telling himself, I am the root and offspring of David. ఆ యొక్క యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 2వ వచనములో చెప్పబడిన చిగురు ఎవరంటే నేనే. And in 53rd chapter 2nd verse in Isaiah, there we see root from the dry land. And who is that root is? Here we see, I am the root. అలాగనే ఈ యొక్క సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినటువంటి ఆ యాకోబులో నుంచి వచ్చిన నక్షత్రం ఎవరంటే నేనే. And also in Numbers 24th chapter 17th verse, there it was written that the stars will come out from Jacob. That means here we see King David is also a part of this tree of Jacob generations. That means I am the offspring of David. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎంత స్పష్టంగా ఆ యాకోబులో నుంచి వచ్చిన నక్షత్రం ఎవరంటే ఈ మెస్సియా. ఈ యాకోబులో నుంచి వచ్చినటువంటి నక్షత్రం అంటే యేసు క్రీస్తు ప్రభువారని స్పష్టంగా రాయబడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, it gives us clearance that the star that came out from Jacob is our Savior Jesus Christ, Messiah. అందుకనే ఈ యొక్క ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా చదువుదామండి. And in Revelation 2nd chapter 28th verse, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చెదను. 2nd chapter 20th verse, and I will give him the morning star. కనుక ఈ మార్నింగ్ స్టార్ ఎవరు? And who is that morning star? జీసస్ క్రైస్ట్. Our Savior Jesus Christ. ఆయనే మెస్సియా, And he is Messiah. ఆయన యేసు ప్రభువారు, And he is our Christ. ఆయన యేసు, And he is Jesus. ఆయనే క్రీస్తు, And he is Christ. ఆయన అభిషక్తుడు. And he is that anointed. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఏనాడు ప్రవచించిన ప్రవచన యేసు ప్రభువారి భూలోకములో ఉద్భవించక మునిపే ఆ నక్షత్రం ఎవరు, ఆ నక్షత్రం ఎవరిలో నుంచి ఈ భూమి మీదకి ఉద్భవిస్తాడు అనే విషయాలు చక్కగా బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. dear people of God, how great our God is. He was revealed before Jesus Christ born into this world. He was revealed how he is going to come, and he is revealed how he, from which generation he is going to come. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఆ యొక్క వాగ్దానము చేయబడినటువంటి ఆ మెస్సియా, and the promise, ఆ యొక్క యాకోబులో నుంచి ఒక నక్షత్రముగా ఉద్భవించాలి. and the promise and the prophecy of Balaam. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమి In రాయబడుతుందంటే, Galatians 4th chapter 4th verse, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. in 4th chapter 4th verse, ఆయన But- స్త్రీలందు పుట్టి but when the fullness of the time was come, God sent his son and made of a woman made under the law. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎలాగు పంపెను
ఆదికాండం 3:15 చెప్పబడినట్టుగా స్త్రీ యందు ఆయన పుట్టేటటువంటి దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see when the fullness of the time was came, Jesus, the Son of God, was came, and here we see made of a woman. That means what God promised, what God was told in Genesis in the beginning, that He will come through a woman, and He came. కనుక ఇందాక ఆదికాండము 49:1 అక్కడ యాకోబు చెప్పాడు ఏమనంటే, ఇదిగో అంత్యకాలము. ఏ కాలం అది? కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ సంతానంగా ఆ మార్నింగ్ స్టార్ అనేటువంటి ఆ క్రీస్తు భూలోకానికి ఉద్భవించాడని చక్కగా వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, in Genesis 49 chapter 1st verse, there we see Jacob telling his son Judah that all your brothers will bow down before you, and your generation is going to be blessed. And he is revealing, he is telling to Judah about God's plan, that he is telling him that God have chosen your generation with a purpose, for a plan, but this all happens in the last days. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So, dear people of God, ఎంత అద్భుతం అండి. how grateful it is, ఎంత ప్రవచనం ఎలాగ నెరవేర్చుకుంటూ వచ్చిందండి. and how the prophecy was fulfilled it indicates the greatness of the God whom we all worship. కనుక ఈయనను దేవుడు పంపాడని చెబుతున్నాడండి ఇక్కడ. Here we see God sent his son, అసలు ఈయనను పంపిన ఆయన ఎలాంటి వాడు? and here we see God sent his son, and what's the quality of God? అదే యాకోబు రాసినటువంటి పత్రికలో In 1:17 చదివితే, in James 1:17 first chapter 17th verse, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చెను. first chapter 17th verse, there we see every good gift, every perfect gift is from above and comes down from the Father of lights. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, అంటే యేసు క్రీస్తును పంపినటువంటి ఆయన ఫాదర్ ఆఫ్ లైట్స్ అండి. ఆయన ఒక నక్షత్రం అయితే, ఆయనలో నుంచి వచ్చినటువంటి నక్షత్రం ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see our Father God is the Father of lights. That means He is the real star, and from Him there Jesus Christ came as a star. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు నక్షత్రమైతే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నక్షత్రమై ఉన్నాడని చెప్పి చక్కగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see in Telugu it was clearly written that here we have Father of lights, but there it was written as a star, that our God is like a star. So, here we see that our God Father is a star, and Savior Jesus Christ, His Son, is also a star. ప్రియమైన దేవుని బిడ్డలు, So, dear people of God, అసలు ప్రాముఖ్యమైన స్టార్ తండ్రి అయితే, ఈ యొక్క తండ్రి నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు స్టార్ అయితే, చివరికి మనలను స్టార్ చేయాలనుకున్నాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. dear people of God, here we see our Father God is a star, and His Son Jesus Christ is also a star. And now these two stars are having a plan. They had a great plan to make even us also a star. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians 15వ 15th chapter 41 చదువుదామండి. 41st verse. First, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా.
There is one glory of the moon and another glory of the moon, and there is one glory of the sun and another glory of the moon and another glory of the stars. For one star differs from another star in glory. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, నక్షత్రానికి తేడా ఉన్నట్టుగా there is a difference between a star to star. తండ్రి అయిన దేవుడు ప్రాముఖ్యమైనటువంటి స్టార్ అయితే, Our Father God is the real star, యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు స్టార్ అయితే, and His Son Jesus Christ is also a star. అలాంటి తండ్రి అయిన దేవుని కుమారులు కూడా స్టారుగా ఉండాలని తన కుమారుడికి ఒక శరీరాన్ని ఇచ్చి ఈ భూలోకానికి పంపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, how grateful God's plan is. Yes, God is a star and His Son is also a star. Today we all, the children of God, and God had a plan that God wants even us all to be a star. So He sent His Son, Jesus Christ. He made His Son to struggle for us. He made His Son to crucified for us. And through Him, God want even us all to make stars. అందుకనేది తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారికి ఒక శరీరాన్ని ఇచ్చి, ఆ శరీరము బాధపరచబడి, ఆ శరీరం మన కొరకు బలైపోయి మనలను స్టారుగా మార్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, so to make us stars, Jesus Christ made flesh, and the Word made flesh, and He dwelt with us, and the flesh He had, He crucified for us, and He was beaten. He was gone through difficult situations. That means we all, God given us flesh, and we all using it for our purpose. But Jesus Christ, who made flesh, used His flesh for our purpose. And through His crucifixion, through the blood He given, today we all can become stars to God. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So, dear people of God, మన తండ్రి అయిన దేవుడు స్టార్ అయినప్పుడు, yes, we are aware right now that our Father God is real star. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారు స్టార్ అయినప్పుడు, And also our Jesus Christ, our Savior, is also a star. యేసు క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందిన మనము కూడా స్టార్ వంటి. దేవునికి మహిమ కలుగును గాక. As we all believe in Jesus Christ, as we all being disciples of Christ, we all also star. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, So that's the reason, dear people of God, తండ్రి అయిన దేవుడు చెబుతాడు. God Father says ఆదికాండం 15:5 in Genesis 15 chapter 5th verse, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేల్చి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనెత్తి లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగునని చెప్పెను. God was said to Abraham, He said unto him, Look now toward heaven and tell the stars, count the stars, if you be able to number them. He said unto him, So shall your seed be. అలాగే 22:17 చూస్తే, And also in Genesis 22nd chapter 17th verse, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. I will make your generation like stars. అలాగే 28:14 చూస్తే, And also in 28th chapter 14th verse, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును. 20th chapter 14th verse, Your seed shall be the dust of the earth that is uncountable. 32:12 చదివితే, And 32nd chapter 14th verse, 12th verse, 12th verse, లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేసేదనని సెలవిచ్చుచున్నాను నేను. I will make your seed as the sand of the sea which is uncountable. 37:9 చదివితే, And also in 37th chapter 9th verse, అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి యొక్క కలకంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రాలను
11 stars made obedience to me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, అబ్రహాముతో దేవుడు వాగ్దానాన్ని చేస్తున్నాడు. God was promised Abraham, నీ బిడ్డలను ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను. I'm going to make your seed like stars, uncountable. ఇస్సాకుతో వాగ్దానం చేస్తున్నాడు. And also to Isaac, ఆ ఆకాశ నక్షత్రములతో సంతానాన్ని ఇస్తాను. I will make your generation, your children, your seeds like stars. యాకోబుతో వాగ్దానం చేస్తున్నాడు. And also promised Jacob, నేను ఆకాశ నక్షత్రములతో సంతానాన్ని ఇస్తాను. I will make your seed, your generation like కనుక stars. ప్రియమైన దేవుని బిడ్డలు, So, dear people of God, దైవ సంతానాన్ని God's children. దేవుడు నక్షత్రాలుగా పోలుస్తున్నాడు. అంటే దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, God's children who belongs to Him, God was said, and God was looking them as stars. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, So, dear people of God, ఇక్కడ యోసేపు కూడా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. and also here we see Joseph is also having a vision. ఆ నక్షత్రములన్నీ నా దగ్గర సాగిలిపడినట్టుగా He was seeing a vision that all these 11 stars, these 7 stars were being bowed down before me. కనుక ఆ నక్షత్రములంటే తన అన్నదమ్ములండి. There we see the 11 stars are his అక్కడ brothers. దేవుడు చెప్పినటువంటి నక్షత్రాలు ఎవరంటే But these stars, what God said, revealed to him is, దేవుని పిల్లలండి. we all. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, మన తండ్రి అయిన దేవుడు నక్షత్రమైనప్పుడు, so as our God is real star, ఆ యొక్క తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్నింగ్ స్టార్ అయినప్పుడు, as our Savior Jesus Christ is morning star, అలాగనే ఆయన నమ్మినటువంటి బిడ్డలము, ఆయన ద్వారా రక్షించబడిన బిడ్డలము, మనము కూడా స్టార్స్ అని దేవునికి వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. as our Father and Savior are stars, we also stars, dear people of God. అలాగే దానియేలు రాసినటువంటి గ్రంథము In Daniel 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం అండి. 12th chapter 3rd verse. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును చాలా. అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. Righteousness are the stars forever and ever. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మరొకసారి మొదటి మాట చదవండి. and here we see in this third verse, first sentence, బుద్ధిమంతులైతే ఆకాశములోని నక్షత్రములను పోలి ఉన్నారని వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. if they are wise, shall shine like stars. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So, dear people of God, మన తండ్రి అయిన దేవుడు నక్షత్రం, our God Father is a real యేసు star. క్రీస్తు ప్రభువారి నక్షత్రం, Our Savior Jesus Christ is also మనమును star. కూడా నక్షత్రం అండి. దేవునికి మహిమ కలుగును గాక. Aware right now that we all are stars. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So, dear people of God, ఏదో మన ఇంటి ముందు కట్టిన నక్షత్రం కాదండి, మనమే నక్షత్రం అండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, we see right now people are hanging stars in front of their homes. You are just thinking that is star, but that is not the real star. We are the real stars. దేవుడు మనలను నక్షత్రంగా ఉండాలని ఆశపడ్డాడండి. We see right now in the night times we keep a light inside of that star in front of our homes and it brights, and we people look into that star and thinking that it is brighting. But here we are the stars. Our life should bright, అది కరెంట్ ఆగిపోతే ఆ యొక్క నక్షత్రం ఆగిపోతుంది. and that light, that star what we hanged off when there is no power. కానీ అసలు మనమే నిత్యము వెలుగుచున్నటువంటి వారుగా ఉండాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని సెలవిస్తున్నట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. But we are the stars, shine forever. As God said, you are going to be light to the nations. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, So, dear people of God, మనమే ఒక నక్షత్రంగా we ఉందాం. all are stars, dear people of God. ఎంత ప్రణాళిక అండి. How great God's plan is. మనము నక్షత్రముగా ఉండాలని,
Yes, God wants to make us stars. మనము నక్షత్రముగా మారాలని, Yes, God wanted to make us stars and shine. ఆ వాక్యముగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు The Word with God, Jesus Christ, శరీరాన్ని దాల్చుకొని made flesh మన కొరకు శ్రమపడి and gone through hard times, hard situations, మన కొరకు శ్రమ పొంది was gone through troubles, మన కొరకు నలుగగొట్టబడి and was crushed his flesh for us. మనలను నక్షత్రములుగా మార్చేసాడండి. And- దేవునికి మహిమ కలుగును గాక. And he made us stars, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So, dear people of God, ఇక మనమే ఒక నక్షత్రం. దేవునికి మహిమ కలుగును గాక. aware right now that we all are stars. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So, dear people of God, ఇప్పటి వరకు భౌతికమైన నక్షత్రం అనుకున్నాం కానీ till now we have thought that the stars in heaven and the stars we are hanging are stars. మనమే ఒక నక్షత్రం అని ఈ రోజు మనకు దేవుడు తెలియచేసాడండి. దేవునికి మహిమ కలుగును గాక. But God was revealed through his word today and aware all of us right now that we are the real stars. అలాగ దేవుని కొరకు For God, నక్షత్రాలుగా ఉందాం. let be stars. ఆ నక్షత్రాలు ఏంటో, ఆ నక్షత్రాలు చేసే పని ఏంటో సెకండ్ ఎపిసోడ్లో మనం పరిశీలన చేద్దామండి. So, dear people of God, in this part we have shared you about God's plan and God how he fulfilled the prophecies and the promise, and we seen right now here how Jesus Christ came, how the prophecy was fulfilled, and our God plan is so powerful. And in the conclusion we shared you that we all are stars, the stars what we hang before our house. And even you know when we ask people why you are hanging this star before your house, they say that we want to be recognized in our street that we are Christians. No, but you are the stars. But so in the conclusion we shared you right now that we are the stars and people have to recognize us that you are stars of God. దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God. ప్రార్థన చేసుకుందాం. Let's pray, dear people of God. మహాగణుడా, Our heavenly Father, మహోన్నతుడా, glorified Father, సర్వశక్తిమంతుడా, powerful Father, మా పరలోకపు తండ్రి, our heavenly Father, ఎంత ప్రణాళిక తండ్రి. how great your plan is, dear people. ఆ యొక్క యూదాలో నుంచి, From Judah, ఆ యూదా యాకోబులో నుంచి, from Jacob, ఆ యాకోబులో నుంచి యూదాలోంచి ఇలాగ యోసేపు రావటం, ఆ యోసేపుకు మరియ ప్రధానం చేయబడడం, ఆ మరియలో నుంచి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి పంపించి మమ్మలను తండ్రి ఒక స్టారుగా మార్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. our heavenly Father, how great your plan is, how you have fulfilled the prophecy and the promise you have given from Jacob to Judah, and from Judah in his generations Joseph, and Joseph was engaged with Mary and you chose Mary. How grateful your plan is and how you have fulfilled makes us to know who you are. తండ్రి, Father, మేమే ఒక నక్షత్రముగా we all are stars. మార్చారు నాయన. Thanks for transforming. ఇప్పుడు వరకు నాయనా మేము నక్షత్రం కాదేమో, అదిగో కొనుక్కున్న నక్షత్రాలు అనుకున్నాం, కానీ అవి కాదు, మమ్మల్ని మేమే ఒక నక్షత్రంగా మార్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. Our dear Father, till now we have thought the stars we buy in the market and the stars in the sky are stars. But now we await that we all are stars and our Savior Jesus Christ transformed us into stars. మమ్మల్ని అలాగ మార్చినందుకు For transforming, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, glory to you, Father. వింటున్న బిడ్డలు, The people who are listening, వాక్యం అందిస్తున్న మమ్మలను the
preaching right now, we all మా అందరిని అలాంటి నిజమైన నక్షత్రాలుగా మమ్మలను మార్చి మీ కొరకు నిలబడడానికి మీ కృప దయచేయమని మీ కుమారుని మా రక్షకుడైన యేసుక్రీస్తు కృప ద్వారా పరిశుద్ధాత్మనికి సహాయంతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. we all believe that you are going to make us like stars, and we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. మరొక ఎపిసోడ్లో ఆ యొక్క నక్షత్రాలకు ఉన్న లక్షణాలేంటి ఆ విషయాలు మనం పరిశీలన చేద్దామండి. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడే ఉండి కాపాడును గాక. The next part would like to share you about the stars, and what kind of qualities we all need to be called as star. In the next part we'd like to share you. Until then, God's grace will be with us. ఆమేన్. Amen.